రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చాము అని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్ లో సహచర కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియచేశాం. ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో, అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. రెండవ అంశం, ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా, నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRR లోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఏదైతే గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్ లో ఉన్న వాటర్ ని పెన్నా బేసిన్ లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎపెక్స్ కమిటీ మీటింగ్ లో 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డిస్కస్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా, న్యాయపరంగా, అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి, ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది, కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే
ఈ బంకచర్లకి ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం, దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం కోసం ఏదో అది ఇది అది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలాడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీని పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో, మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ కేబినెట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ బంకచర్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో, ఏ ఫోరంల మీద ప్రజెంట్ చేశారో కూడా తప్పకుండా రాబోయే ఫస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు, అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు, ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటినీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక 2 కమిటీలు ఆనాడు ఉన్నాయి. ఆ రాష్ట్రం కమిటీ ఉంది, ఈ రాష్ట్రం కమిటీ ఉంది. అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని, మీరు కమిషన్కి చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల 30వ తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషన్, దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టాలు, పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కానీ, కేబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు, అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ ఈ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా, లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా? వారి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ కేబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం సబ్ కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది. అదే రకంగా సాధించుకున్న తెలంగాణ ఆనాటి 10 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించిన పాలసీనే ఫైనల్ చేయలేదు. ఈరోజు
ఆ పాలసీని ఫైనల్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది గౌరవ మంత్రివర్యులు వారు కూడా పూర్తి వివరాలతో మీకు చెప్పడం జరుగుద్ది. అదే రకంగా 2047 విజన్ కి సంబంధించిన అంశాన్ని అన్న ప్రభాకర్ అన్న చెప్తారు. అదే రకంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి, కేబినెట్ ప్రతి 2 నెలలకు ప్రతి నెలకి 2 సార్లు జరిగే అంశాలని ప్రతి క్వార్టర్లీ ఏదైతే ఈ కేబినెట్ లో జరిగిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయి, విధి విధానాలు ఎంతవరకు వచ్చాయి, అది కార్యరూపం దాల్చిందా లేదా అనేది డెఫినెట్ గా ఎవ్రీ క్వార్టర్ ఒక రివ్యూ పెట్టుకోవాలని, ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం జరుపుకోవాలని కేబినెట్ లో ఈ రోజు ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా 2 కొత్త మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు, అదే రకంగా ఇస్నాపూర్ ని అప్గ్రేడేషన్ అంటే ఇస్నాపూర్ కి పక్కనున్న కొన్ని గ్రామాలని ఈ మున్సిపాలిటీలో జాయిన్ చేయటం జరిగింది. ప్రధానంగా ఈ మిగిలిన ఈ 2 అంశాల గురించి ఇద్దరు అన్నలు చెప్తారు. ఇందుట్లో ఏజెండాలో ప్రధానమైంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన పెద్దలు వారి స్కిన్ కాపాడుకోవటం కోసం ఏదైతే తాపత్రయపడుతున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీహరన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం.